ఏమండి మేము దానాలు చేయలేను, ఇబ్బందుల్లో ఉన్నాం, పిండ ప్రదానాదులు ఇవన్నీ మాకు చేతగా మంత్రాలు తెలియవు, ఏమీ తెలియవు అన్న వాళ్ళకి ఏం చెప్పారు? స్నానం చేయటం వచ్చు కదా, శుభ్రంగా స్నానం చేయి, దర్భలు తీసుకో, దర్భలతో పాటు కాసిన నీళ్లు, పిల్లలు తల్లిదండ్రులు బతికుంటేనేమో బియ్యం, తల్లిదండ్రులు బ్రతికి లేకపోతే నువ్వులు దర్భలు నీళ్లు తీసుకుని 2 చేతులతో తీసుకుని పితృదేవతల్ని తలుచుకొని కనీసం మా పితరులు బాగుండాలని ఏ చెట్టు మొదట్లోనూ, ముఖ్యంగా జమ్మి చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ, మర్రి చెట్టు మొదట్లో కానీ తర్పణాలు విడిచిపెట్టినా చాలు పొమ్మన్నారు. 14 తర్పణములు ఇస్తే మంచిది, 32 అయితే చాలా మంచిది, 48 తర్పణములు ఇస్తే ఇంకా యావజ్జీవితానికి ఆ తర్పణములు శుభాన్ని కలిగిస్తాయి. ఇవన్నా చెయ్యండి అన్నారు. ఇంక అన్నిటికంటే మించి ఈ కాలంలో శివనామస్మరణ, హరినామస్మరణ, హరిహరుల యొక్క నామం చేయడం చాలా మంచిది.